ఫ్రీ ఫైర్ ఇండియా వినడానికి చాలా బాగుంది, బట్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు. కానీ వస్తుందని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎవ్వరూ నమ్మట్లేదు. సో ఈ రోజు వీడియోలో మాట్లాడేసుకుందాం. ఫైనల్లీ మనకి డేట్ కూడా వచ్చేసింది కాబట్టి September 5th అండ్ లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసిన డేటే. సో ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి వాట్ అబౌట్ ఫ్రీ ఫైర్ ఇండియా. ఓకే, ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మామ. సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పనిలోని పని. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లు అయితే పోదాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ అప్డేట్లో మాట్లాడేసుకుంటే కోబ్రా MP40 అండ్ డిమాండింగ్ ఈవెంట్ అయిన కోబ్రా MP40 ఆల్రెడీ ఈరోజు లైవ్లో అయితే నడుస్తుంది. ఈవెంట్ అదిరిపోలా మనం చెప్పాంగా వస్తుందని చెప్పి. సరే కానీ మీరు స్పిన్ చేస్తే ఒకవేళ టాప్అప్ చేసి స్పిన్ చేస్తారా లేకపోతే నాలాగా ఫ్రీగా స్పిన్ చేస్తారా అంటే ఎలా బ్రో అని చెప్పి అనుకుంటారా? ఎస్ మామా, నిజంగానే మీరు ఫ్రీగా స్పిన్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు డిస్క్రిప్షన్ లో అలానే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసిన లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ గా ఇంకా వెబ్సైట్ లోకి తీసుకెళ్తుంది. డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. ఈ యాప్ లో మాత్రమే జెన్యూన్ గా 100% కన్ఫర్మ్ గా ఫ్రీగా డైమండ్స్ తీసుకోగలము. అలానే గైస్ ఇక్కడ నా ఎర్నింగ్ చూసుకుంటే 20,000 వరకు ఎర్న్ చేసుకున్నాను. అలానే ఇక్కడ విత్డ్రా ట్రాన్సాక్షన్స్ చూసుకున్నా కూడా 100లో ఉన్నాయి. చాలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అయితే చేశాను. సో మరింకెందుకు లేటు, ప్రెజెంట్ లిమిటెడ్ ఆఫర్ ఉంది. డిస్క్రిప్షన్ లో అలానే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను, ఫాస్ట్ గా చేసుకోండి. ఈ యాప్ సింపుల్ గా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ కొట్టేసేయండి. ఓపెన్ కొట్టిన తర్వాత ముందుగా మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆల్రెడీ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిపోతే కొత్త నెంబర్ ఇచ్చి చూడండి, మీకు కొత్త ఆఫర్స్ అండ్ లిమిటెడ్ ఆఫర్స్ అయితే ప్రెజెంట్ రన్ అవుతున్నాయి. ఇలా నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సింపుల్ గా మీరు యాప్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గేమ్ అనేది ఆడేసేయండి. లుడో గేమ్ లాంటిది, ఫ్రూట్ కటింగ్ గేమ్ లాంటిది, ఇట్లాంటివి అంతే సింపుల్. మీకు డైరెక్ట్ గా బోనస్ అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇంకా ఆ అమౌంట్ తో మీరు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ డైమండ్స్ కొనుక్కోవచ్చు ఆర్ గూగుల్ ప్లే స్టోర్ రిడీమ్ కోడ్ కూడా కొనుక్కోవచ్చు. అలానే గైస్ ఇక నెక్స్ట్ అప్డేట్ లో చూసుకుంటే హాలోవిన్ థీమ్ లో మనకు కొత్త బండల్స్ అయితే రాబోతున్నాయి. సో ప్రెజెంట్ ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఈ విధంగా బండల్స్ అయితే ఉన్నాయి. జాంబీ టైప్ బండల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బండల్స్ ఎంతమందికి నచ్చాయి? నాకైతే కొంచెం వేడిగా అనిపించాయి, అంటే చెత్తగా అనిపించాయి. బట్ కాకపోతే మాత్రం ఇవి హాలోవిన్ థీమ్ లో రాబోతున్న కొత్త బండల్స్ అని చెప్పాలి. ఈ విధంగానే సేమ్ రింగ్ ఈవెంట్ లో వచ్చేస్తాయి. బండల్స్ నేమ్స్ వచ్చి కూల్ బోన్స్ అంట. లైక్ ఈ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ బండల్స్ అయితే ఉన్నాయి మరి. అండ్ ఈ రెండు బండల్స్ వచ్చి మనకు హాలోవిన్ థీమ్ లో అండ్ ఇలాంటి రింగ్ ఈవెంట్ లో వచ్చేసి మనకి చూడడానికి అయితే ఉంటుంది. యాక్చువల్ గా దివాళీ అండ్ హాలోవిన్ అనే ఈ రెండు ఈవెంట్లు ఒకే టైంలో జరుగుతాయి. అండ్ చూడాలి మామ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఓకే బండల్స్ అయితే అంత మంచిగా లేవు, బట్ కాకపోతే అప్డేట్ వస్తుంది కాబట్టి మనం చెప్పేసుకోవాలి మరి. గైస్ మీకు రేపు ఒక కొత్త వీడియో అయితే వస్తుంది, అంటే సేమ్ ఇదే టైంకి మార్నింగ్ 7 గంటలకి తప్పకుండా వీడియో వస్తుంది. అండ్ ఆ వీడియోలో మీకు టాప్ 40+ చేంజెస్ గురించి అయితే చెప్పేస్తాను. OB46 అప్డేట్లో మొత్తం టోటల్గా హోల్ ఈవెంట్ ఎలా ఉండబోతుంది అండ్ మొత్తానికి టోటల్ చేంజెస్ గురించి అయితే చెప్పేస్తున్నా. సో చాలా బాగుంటుంది ఈ వీడియో, చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి అయితే చేస్తున్నా. తప్పకుండా ఆ వీడియోని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. టైం గుర్తుంది కదా, రేపు అంటే మంగళవారం 7 AM తప్పకుండా వీడియో రిలీజ్ అవుతుంది. అలానే ఒకసారి కేలిసో ఎవరైతే మన తెలుగులో చేశాం కదా, అది ఎవరైతే చూడలేదో ఒకసారి మన ఛానల్ చెక్అవుట్ చేయండి. వీడియో మస్తుగా ఉంది, చాలా బాగా వచ్చింది. నేను ఇలానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నా. బట్ చాలామంది వాయిస్ మారిస్తే బాగుంటుంది అంటున్నారు. లైక్ మారుద్దాం, ఈసారికి అయితే ఇలా అయింది. ఇంకా నెక్స్ట్ నేను ఇంప్రూవ్ చేసుకుంటూ పోతా. మీరు మంచి ఒక ఇన్పుట్స్ ఇవ్వండి, మంచి సజెషన్స్ ఇచ్చారంటే నేను తప్పకుండా మార్చుకుంటా. బట్ వీడియో అయితే ఒకసారి చూడండి, చూస్తేనే కదా ఎలా ఉందో తెలుస్తుంది. అలానే గైస్ ఇక నెక్స్ట్ అయితే చూసుకుంటే కొత్తగా రాబోతున్న FF టోకెన్ స్టోర్ అప్డేట్ గురించి అయితే చెప్తాను. ఇది కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ మన ఇండియా సర్వర్కి అయితే 100% డామ్ షూర్లీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కూడా ఏమొస్తుందని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మెయిన్లీ మనకు లైక్ చూసుకుంటే ప్రెజెంట్ గోల్డ్ రాయల్ ఏదైతే ఉందో చిల్లీ హాటీ బండల్ వచ్చింది కదా రెడ్ కలర్లో, సేమ్ అదే టైప్ ఆఫ్లో ఉన్న మెయిల్ బండల్ తెచ్చాడు కాబట్టి గోల్డ్ రాయల్లో ఫీమేల్ బండల్ వచ్చి మనకు FF టోకెన్ స్టోర్లో యాడ్ చేస్తాడు. అండ్ తన వైఫ్ అనమాట. అండ్ దాంట్లో చూసుకుంటే మనకు బండల్ అయితే ఓకేగా ఉంది. అండ్ ఫీమేల్ బండల్ కాబట్టి FF టోకెన్ స్టోర్లో యాడ్ చేసినా కూడా మరి అందరూ పట్టించుకుంటారా లేదా చూడాలి. మీకు నచ్చిందా లేదా, మీరు తీస్తారా లేదా ఒకసారి చెప్పండి. ఇంతే కాదు మామ, దీంతో పాటు మనకు పాయిజన్ ఫ్లై ట్రాప్ బండల్ కూడా యాడ్ చేయబోతున్నట్టు లీక్స్ అయితే వచ్చాయి. ఇలా వస్తే మాత్రం ఓకే బాగుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే పాయిజన్ ఫ్లై బండల్, ట్రాప్ బండల్ అనేది చాలా బాగుంది. అండ్ నేనైతే చూస్తున్నా, ప్రెజెంట్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు. అండ్
అండ్ ఓకే బాగుంది బండల్, ఇది వస్తే మాత్రం ఇన్ కేస్ బాగుంటుంది. బట్ కాకపోతే ఇది వచ్చే ఛాన్స్ ఉంది కానీ పక్కా అయితే కాదు ఇంకా, అండ్ పర్సంటేజ్ అయితే ఉంది ఛాన్స్. ఓకే గైస్, ఈ విధంగా OB46 అప్డేట్ రోజు మనకు FF టోకెన్ స్టోర్ కూడా అప్గ్రేడ్ కాబోతుంది. దాంట్లోనే ఈ బండల్స్ అయితే మనకు యాడ్ చేయబోతున్నాడు. సో స్టే ట్యూన్ మరి, అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి చెక్అవుట్ చేయండి, ఆ రోజు మర్చిపోవద్దు మరి. అలానే గైస్, ఇప్పుడు ఫైనల్లీ మన ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినా ఫ్రీ ఫైర్ ఇండియా గురించి మీరు కామెంట్స్ అయితే చేస్తున్నారు కంటిన్యూగా. బట్ కాకపోతే ఇలానే క్రియేటర్స్ అందరూ అంటే యూట్యూబర్లు అందరూ కూడా ఫ్రీ ఫైర్ కి ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేసిన, యూట్యూబ్ లో కామెంట్స్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ పెట్టినా, ఎక్కడ కూడా అసలు సిగ్గున్నోడైతే తప్పకుండా రిప్లై ఇస్తాడు మామ. అస్సలు పట్టించుకోవడమే లేదు. యాక్చువల్ గా గేమ్ ఎలా ఉండాలంటే ఆడియన్స్ ని ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి, ఆడియన్స్ కి కావాల్సింది తెచ్చినట్టు ఉండాలి. బట్ మన ఫ్రీ ఫైర్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం ఇది రివర్స్ లో ఉంది. BGMI చూడండి, BGMI కావాల్సిన టోర్నమెంట్స్, ఇంకా మంచి మంచి అప్డేట్స్, రివార్డ్స్ కానీ ఆడియన్స్కి ఏం కావాలో అది తెస్తారు. ఆడియన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయరు, బట్ కాకపోతే వాళ్ళు తెస్తారు. మనం ఎంత సపోర్ట్ చేసినా కూడా మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావట్లేదు. ఫైనల్గా ఇది ఎలాగైపోయిందంటే హైప్ ఫైర్ లాగా అయిపోయింది అనమాట. హైప్ ఫైర్ అంటే ఏంటంటే ప్రతిదానికి హైప్ తెచ్చేస్తుండు, బట్ కాకపోతే అది రియాలిటీగా వచ్చేసరికి అయితే పర్టికులర్గా ఆ డేట్కి తెస్తాము, లేకపోతే ఇంకా నెక్స్ట్ కమింగ్ సూన్ అని చెప్పి పెట్టేస్తుండు. అంటే కమింగ్ సూన్ అంటే ఎప్పుడన్నా రావచ్చు. ఎగ్జాంపుల్గా ఫ్రీ ఫైర్ ఇండియానే తీసుకోండి, 29th 30 సంథింగ్ ఆ డేట్స్లో మనకు ఫ్రీ ఫైర్ ఇండియా September 5th వస్తుందని చెప్పి అనౌన్స్ చేశాడు. చేసిన తర్వాత ఏమైంది, September 5th కమింగ్ సూన్లో తెస్తాము, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అండ్ లోకలైజేషన్ కోసం మేము ఇంకా టైం తీసుకోవాలని చెప్పారు. 1 year కంప్లీట్ అయిపోయింది. ఇదన్నా చాలదా? ఇంకా కమింగ్ సూన్ అని చెప్పి ఉంటుంది తప్ప పర్టికులర్ కన్ఫర్మ్ డేట్ అయితే లేదు. సేమ్ అలానే మన నరూటో ఈవెంట్ కూడా సేమ్ ఇలానే ముందుగా తేవాల్సిన అవసరం ఏంది? నువ్వు దగ్గరలో తెచ్చేటప్పుడు అయితే ఓకే, పర్టికులర్గా 1 week తర్వాత ఈవెంట్ వస్తుంది, లేకపోతే OB46లో ఈవెంట్ వస్తుంది అని చెప్పొచ్చు. వాడు ఎట్లా అంటే 2025 ఎర్లియర్ అంటే స్టార్టింగ్లో తేవచ్చు, వాడికి ఇష్టం. ఇంకా అక్కడ డేట్ అనేది మెయిన్లీ మెన్షన్ చేయలేదు కాబట్టి 2024 ఎర్లియర్ అన్నాడు. కాబట్టి మనం ఎలా అనుకుంటాం, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ విధంగా యావరేజ్గా అనుకుంటాం. బట్ కాకపోతే వాడు ఎట్లా అనుకుంటాడు అనేది మనకు తెలియదు కదా. అలానే ఆ తర్వాత వచ్చిన ఫ్రీ ఫైర్ రిడీమ్ కోడ్ సైట్ కూడా అంతే, మనకు చూపిస్తున్నాడు. అంటే వచ్చింది, ఇలా మీరు రిడీమ్ చేసుకోవడానికి అంతా బాగానే ఉంది అండ్ సెట్. ఇంక అనుకున్నామా? లేదు, న్యూస్ సెక్షన్లో లేదు మామ, తీస్తాడు. ఫ్రీ ఫైర్ రిడీమ్ కోడ్ సైట్ కూడా తీస్తాడు. అంటే మనకు అన్నీ కూడా హైప్ కోసం చూపిస్తున్నాడు. బట్ కాకపోతే రియాలిటీకి వచ్చేసరికి మాత్రం అవి ఎప్పుడు వస్తాయి ఏంటనేది మళ్ళీ మనం మాట్లాడేసుకోవాల్సి వస్తుంది. బట్ కాకపోతే మనం ఏదో ఒక హోప్ మీద అయితే ఇలా కంటిన్యూ అవుతున్నాము. బట్ ఒకటైతే క్లారిఫై చేయాలి, ఫ్రీ ఫైర్ ఇండియా డెఫినెట్లీ డ్యామ్ షూర్గా తేవాల్సింది, వస్తుంది కూడా. బట్ కాకపోతే అది ఎంత లేట్ అవుతుంది అనేది మనకు తెలియదు మామ. నాకు కూడా చెడ్డ చిరాగ్గా ఉంది. ఓకే గైస్, ఇంతే అన్న. నెక్స్ట్ మాట్లాడేసుకుంటే మాత్రం కమింగ్ సూన్ ఇంకా నవంబర్లో FFWS ఉంది. ఇంకా మన ఇండియన్ టీంని ఇన్వైట్ చేస్తారా లేకపోతే ఏంటనేది చూడాలి మరి. మేబీ నాకు తెలిసి లాస్ట్ హోప్ అయితే ఇంతే. మొన్న చెప్పాను కదా పుష్ప ఈవెంట్ డిసెంబర్లో సంథింగ్ వస్తుందని చెప్పి, అండ్ మనకు FFWS కూడా నవంబర్ ఎండింగ్లో ఉంది. మొత్తానికి ఆ రెండు మిక్స్ చేసుకొని మేబీ ఆ డేట్స్లో ఓకేనా అన్నట్టయితే ఉంది. చూద్దాం మామ, ఇంకా లాస్ట్ హోప్ అయితే అదే మరి, చూద్దాం ఏమవుతుందో. అండ్ గైస్, అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే వీడియోకి లైక్ చేయలేదో ఫాస్ట్గా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఎవరికి చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్ గైస్.